శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2.5 రోజుకు మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ, ఏ రాశి వారికైనా కానీ, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో బుధుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్యా రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహువు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి, కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలు అన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యారాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, చాలా గొప్పగా చెప్పుకోదగ్గ స్థితి అయితే కనబడట్లేదు, కానీ 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. అది చంద్రుడి యొక్క స్థితి సప్తమంలో, అలాగే నవమంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి.
అయితే రాశిలోనే ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి చేత ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అని తెలియజేయబడుతోంది. అలాగే చతుర్థంలో అర్ధాష్టమంలో ఉన్న గురు సంచారం కారణంగా గురువుగారికి బలం లేకుండా అయిపోయింది. గురుబలము రాశికి లేకుండా అయిపోయింది. కేతువు గారు అష్టమంలో ఉన్నారు. రాహు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో రాహు యోగించకపోయినా చెడు చేయరు. మరి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా అంతగా అనుకూలించడం లేదు. ప్రధాన గ్రహాలు 4 అని చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు. మరి అనుకూలించడం లేదు. ఒక్క చంద్ర శుక్రుల యొక్క స్థితి మాత్రమే బాగున్న కారణం చేత చాలా బాగుంటుందా అంటే కళాకారులకి చాలా బాగుంటుంది, రాజకీయ నాయకులకి బాగుంటుంది. ఇక మిగతా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేవారు ఎవరికైనా సరే కాస్త మానసిక ఒత్తిడి కలిగే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మిగతా వారందరూ కూడా ఏ డివిజన్‌కి సంబంధించిన వారైనా, వారు ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, కళాకారులకి ఎలాగో బాగుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఇక్కడ. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, చదివారు ఎవరైనా కానివ్వండి, ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కుంభరాశి వారు ఈ వారం అంతా. గురుబలాన్ని పెంచుకోండి. గురువు యొక్క స్తోత్రాలు పారాయణ చేయండి. అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేయండి. చక్కగా అమ్మవారు నెలకొని ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది. ఆర్థిక బాధలు తప్పుతాయి. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఓర్పు కలిగి ఉండండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణ భారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే దూరభార ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. వారాంతంలో మారినటువంటి చంద్రగ్రహ స్థితి అంత అనుకూలంగా లేని కారణం చేత కొద్దిగా పితృవర్గరీత్యా బాగున్న కారణం చేత తండ్రి గారి మాటకి జవదాటకుండా ఆ మాటను అనుసరిస్తూ వెళ్ళండి. చాలా వరకు ఫలితాలు అనుకూలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడైతే గ్రహాల యొక్క స్థితులు అంత అనుకూలంగా లేవు, అన్ని అననుకూలంగా ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నామో, ఈ రాశి ఫలితాల ద్వారా చెప్పుకుంటూ ఉన్నామో, నవగ్రహాల యొక్క ధాన్యాలని తీసుకోండి. గోధుమలు, అలాగే బియ్యము, కందులు, పెసలు, మినుములు, శనగలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, ఉలవలు, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాలని కొన్ని తీసుకుని రాత్రిపూట వాటిని నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకి పెట్టవలసిందిగా సూచన. ఒకటే ఆవు మీకు ప్రతిరోజు కనిపిస్తూ ఉన్నట్టయితే మీరు ఒకటే ఆవుకి ఒక 11 రోజుల పాటు పెట్టండి. లేదండి మాకు ఒకే ఆవు కనిపించదు, ఏవేవో ఆవులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి మాకు అలా బజార్లలోనూ అంటే, ఏ ఆవు కనిపించినా కూడా పెట్టండి. ఈ రకంగా మీరు చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు పెట్టలేకపోయినట్లయితే కొద్దిగా పరిమాణం ఆ అన్నాన్ని వండి దానిలో నల్ల నువ్వుల్ని కలిపి, కొన్ని నల్ల నువ్వుల్ని కలపండి. కలిపేసి చక్కగా ఆవుకు పెట్టండి. ఈ రకమైన 11 రోజులు చేయండి. లేదా ఆ నవధాన్యాలు కొన్ని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇలా అయినా 11 రోజులు చేయండి. ఏ విధంగా చేసినా కూడా ఈ దోషం ఏదైతే ఉందో, గ్రహ బలాలు ఏవైతే తక్కువగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నామో, వాటి వల్ల మీకు ఇబ్బంది లేకుండా మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.